ఇక గురుగారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాది? వృశ్చిక రాశి వారికి కూడా సంపూర్ణమైన 100% ఫలితాలు ఉన్నాయి. గురువు 2 సార్లు యోగిస్తున్నారు. సప్తమంలో యోగిస్తున్నారు, భాగ్యస్థానంలో యోగిస్తున్నారు. అలాగే కేతువు పూర్వార్ధంలో, ఉత్తరార్ధంలో, లాభస్థానంలో, దశమ స్థానంలో 2 చోట్ల యోగిస్తున్నారు. ఈ విధంగా మనకి వృశ్చిక రాశి వారి ఫలితాలు 2 గ్రహాలు 4 విధాలుగా ఫలితాలను ఇస్తూ 100% మనకి అందిస్తున్నాయి. అయితే ఇక్కడ శని, రాహువులు వ్యతిరేకిస్తున్నారు. ఆ 2 గ్రహాలని మనం ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తున్నారు. శుభ ప్రయాణాలు, భార్యా సుఖం, సంతాన సంబంధమైనటువంటి శుభాలు. కానీ అష్టమంలో ఉన్నప్పుడు జపం చేసుకోవాలి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి, ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి. నవమ స్థానంలో గురువు సంచారం సకల సౌభాగ్య వృద్ధిని అలాగే సంపదలని పెంచే విధంగా చూపిస్తోంది. ఇక అర్ధాష్టమ శని మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. పంచమ స్థానంలో శని కూడా సమస్యల్ని ఇస్తారు. కాబట్టి శని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, శని ధ్యానం చేసుకోవాలి. ఇక రాహు చూసినట్లయితే పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు, చతుర్థంలో ఉన్నప్పుడు విచారము, కేతు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యం, దశమ స్థానంలో ఉన్నప్పుడు సంపద, లాభం. బ్రహ్మాండమైన ఫలితాలు కేతు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి గురువు కేతువు ద్వారా, గురువు 2 సార్లు, కేతువు 2 సార్లు యోగించడం ద్వారా 4 పాతికలు 100% మనకు సంపూర్ణమైన శుభత్వం ఏర్పడుతోంది. విద్య విషయంలో చూసినట్లయితే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి విజయం లభిస్తుంది. వృత్తి, కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే అభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగం, నూతన బాధ్యతలు చేపడతారు, సాహసోపేతమైన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నప్పటికీ కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా పనిచేస్తే వ్యాపారంలో లాభాలుంటాయి. పెట్టుబడుల పట్ల జాగ్రత్త అవసరం, లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అదృష్టం, క్రమశిక్షణతో సఫలీకృతులవుతారు. కృషిని బట్టి విజయం ఉంటుంది. కార్యసిద్ధి, శని ప్రభావం వలన శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. మొత్తం మీద శని ధ్యానము, రాహు ధ్యానం చేసుకున్నట్టయితే 100% వృశ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సర పరంగా మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.